అలా కాదు నాన్న, అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు, కొంచెం వాళ్ళతో అయితే ఫ్రీగా ఉంటారని అక్కడ ఉంచాము. ముగ్గురు కొడుకులు ఉండి, ఇద్దరు ఆడపిల్లలు ఉండి మమ్మల్ని ఇట్లా అనాథలుగా వదిలేయటం మీకు ఏమన్నా భావ్యమా? అలా కాదు నాన్న, మీరు అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీకు మాట్లాడకో ఫ్రీగా ఉంటారనేసి వదిలేసి వచ్చాము. అయినా వస్తూనే ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఎప్పుడు వచ్చారు నాన్న మీరు? 2 సంవత్సరాల నుంచి. బయట వాళ్ళు ఉన్నదానికి మా ఈడోళ్ళు ఉన్నదానికి, నా పిల్లలు నా మనవులు దగ్గర ఉన్నదానికి తేడా లేదా నాన్న? 2 కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. అంటే అక్కడ ఉంటే కొంచెం మనకి ఇక్కడ కూడా రూమ్లు ఇట్లా చిన్నగా ఉంటాయి కదా అనేసి అక్కడ ఉంచామే. మాకు బయట ఉంటే తృప్తి కాదు, మా పిల్లల దగ్గర మా మనవాళ్ళ దగ్గర ఉంటే తృప్తి. కానీ ఇక్కడ వదిలేసేసి డబ్బులు ఇస్తున్నాం కదా నాన్న అని చెప్పేసేసి అంటే అది ఎంతవరకు ప్రేమ వస్తుందా నాన్న? డబ్బులు ఇస్తే ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. అట్లా కాదు నాన్న, ఇప్పుడు మీరు అడిగితే సంతోషంగా ఉంటారని ఉంచాము, మీరు ఇప్పుడు అట్లా అంటారు. చిన్నోడి దగ్గరికి నువ్వేమో చిన్నోడి దగ్గరికి ఫోన్ చేస్తే వాడికి 2 సంవత్సరాల కిందట మాకు సంబంధం లేదు, నా పెద్దోడి దగ్గరికి వెళ్ళాను అంటాడు వాడు. 3వ వాడికి చేస్తేనేమో నువ్వు మీ పెద్దన్నయ్య ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. ఏంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్దామంటేనేమో వాళ్ళకి మేము సేవ చేయవలసిన పని ఏంటి, మాకేం సంబంధం అని చెప్పేసి అల్లుళ్ళు అంటారు. మేము అంతమంది 5గురు ఉండి కూడా మేము దిక్కులేని పక్షుల్లాగా ఉండాలని అన్న ఆశ్రమంలో. అలా కాదే, మీరు ఆడు ఉంటుందనే కదా ఉంచాం. మీ అందరూ అప్పుడు మాట్లాడుకునే కదా అందరూ చెప్పి ఉంటుంది, అది ఉంటున్నట్టే వచ్చేసి వచ్చింది. ఇప్పుడు మీరు అందరితో మాట్లాడి వస్తే మీరు 5గురు మాట్లాడుకొని 5గురు దగ్గర మేము ఉండటానికి అల్లుళ్ళు కాబట్టి వాళ్ళు ఇష్టమైతే ఉంచుకుంటారు, లేకపోతే లేదు. 3 కొడుకులు ఉన్నారు, 3 సంవత్సరాల్లో 3 4 12 నెలలు చూసుకుంటే మాకు జీవితం వెళ్ళిపోతుంది కదా నాన్న. నేనేమంటున్నా, వాళ్ళ మీ 3 కూర్చొని మాట్లాడుకొని అప్పుడు నువ్వు తీసుకురావాలి కదా చెప్తాం మీకు. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం నాన్న. మరి మీరు 3 మాట్లాడుకొని తీసుకెళ్తానంటే ఏంటి మాకు ఆనందమే. మాకు పిల్లల దగ్గర ఉంటాం, మాకు ఆనందం. నాన్న ఇప్పుడున్న పరిస్థితులు నాదే కష్టం, నాకే ఇల్లు గడవట్లేదు, పిల్లలకు స్కూల్ ఫీజులు అవి సరిపోవట్లేదు. ఇప్పుడైతే నా పరిస్థితి బాగాలేదు నాన్న. ఇంక అంతేనా నాన్న?